హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్. నేను మీరు రాజా. 2026 సంక్రాంతి హడావిడి ముగిసింది. ఇప్పటికే ప్రభాస్ గారి రాజాసాబ్, మెగాస్టార్ వెంకీ గారి మనశంకర్ వరప్రసాద్ గారు బాక్స్ ఆఫీస్ దగ్గర సందడి చేశాయి. ఇప్పుడు మన కళ్ళు సమ్మర్ బాక్స్ ఆఫీస్ మరియు సెకండ్ హాఫ్ రిలీజ్ ల మీద ఉన్నాయి. మరి ఈ 2026 లో రాబోయే భారీ సినిమాలు ఏంటి, ఏ మనల్ని మెప్పించబోతున్నాయి, ఈ వీడియోలో చెప్తాను. మన వీడియోని లైక్ చేసి మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇందులో ఫస్ట్ మొట్టమొదటిగా మాట్లాడుకోవాల్సింది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిది ఉస్తాద్ భగత్ సింగ్ గురించి. హరీష్ శంకర్ మరియు పవన్ కళ్యాణ్ కాంబో అంటేనే అంచనాలు ఎలా ఉంటాయో మనకు తెలుసు. పొలిటికల్ బిజీలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా కోసం టైం కేటాయించారు. ఇది ఒక పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్. గబ్బర్ సింగ్ మెసేజ్ ను మళ్ళీ రిపీట్ చేశారు. ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ఇక సెకండ్ మూవీ విషయానికి వస్తే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ మరియు ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన కాంబినేషన్ లో వస్తున్న పెద్దిపై భారీ హైపే ఉంది. నిజానికి ఇది మార్చి 27 రావాలి, కానీ పోస్ట్ ప్రొడక్షన్స్ పని వల్ల ఏప్రిల్ 30కి వాయిదా పడింది. ఇది ఒక ఇంటెన్స్ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ ఉన్న విలేజ్ డ్రామా అండ్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ కాబోతుంది. ఇక థర్డ్ మూవీ విషయానికి వస్తే నేచురల్ స్టార్ నాని శ్రీకాంత్ ఓదేళ్ల కాంబో దసరా తర్వాత వస్తున్న సినిమా ది పారడైజ్. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది. నాని ఈ సినిమాలో వేరే వైల్డ్ లుక్ లో కనిపిస్తున్నారు. సమ్మర్ రేస్ లో ఇదొక డార్క్ హార్ట్ లాంటి సినిమా అవ్వడం ఖాయం. ఇక నాలుగో మూవీ విషయానికి వస్తే గూఢచారి 2. సైక్లుడును ఇష్టపడే వారికి మే నెలలో పెద్ద ట్రీట్ ఉండబోతుంది. అడవి శేష్ తన కెరియర్ లో భారీ బడ్జెట్ తో చేస్తున్న సీక్వెన్స్ ఇది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హషీమ్ విలన్ పాత్రను నటించడం సినిమాపై స్పెషల్ హైప్ క్రియేట్ చేస్తుంది. ఇక ఫిఫ్త్ మూవీ విషయానికి వచ్చేస్తే డ్రాగన్. 2026 లోనే అత్యంత క్రేజియస్ట్ ప్రాజెక్ట్ ఏదైనా ఉందా అంటే నీల్ అండ్ ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న డ్రాగన్ అనే చెప్పొచ్చు. ఈ సినిమా జూన్ 25 ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రశాంత్ నీల్ మార్క్ ఎలివేషన్ మరియు తారక్ యాక్టింగ్ కలిస్తే థియేటర్లు దద్దరెళ్లాల్సిందే. అండ్ మీరు ఈ 5 మూవీస్ లో ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారు కింద కామెంట్ లో చెప్పండి. మరిన్ని ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.